अदबर से नाजरीन, आप देख रहे हैं एनए न्यूज़ और मेरा नाम है खालिद अली। आइए एक नज़र डालते हैं खबरों पर। మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనే పథకం ప్రవేశపెట్టినాం. మా ప్రభుత్వం ఏర్పడిన 3-4 రోజుల్లోనే ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఈరోజు 16 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో 200 కోట్ల ప్రయాణాలు మా మహిళలు చేసింది. దాదాపుగా 6,800 కోట్ల రూపాయలు మా మహిళలు ఆదా చేసుకున్నారు. అంతేకాకుండా చదువుల కోసం, ఉపాధి కోసం, వ్యాపారం కోసం, మార్కెటింగ్ కోసం మా మహిళలు దూర ప్రాంతాలకు కూడా ఆర్టీసీ బస్సులో చాలా సేఫ్గా సునాయాసంగా ప్రయాణాలు చేసుకుంటున్నారు. ఇది ఒక పెద్ద విప్లవం. భారతదేశ చరిత్రలోనే ఇంత గొప్పగా ఆలోచన చేసి ఇంప్లిమెంట్ చేసిన ప్రభుత్వం లేదు. ఇది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మా కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది. ఆర్టీసీ సిబ్బంది కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేయడానికి వాళ్ళు కూడా శాయశక్తులా కృషి చేసిండ్రు. మొదలు కొన్ని ఇబ్బందులు ఎదురైనా, రద్దీ విషయంలో కొద్దిగా విమర్శలు వచ్చినా వాటన్నిటినీ కూడా మెల్లమెల్లగా అధిగమిస్తూ ఈరోజు చాలా సాఫీగా మా పథకం అమలయ్యేలాగా ఆర్టీసీ సిబ్బంది శ్రమపడతా ఉన్నారు. ఆక్యుపెన్సీ విమెన్ది, మహిళల ఆక్యుపెన్సీ 40% నుంచి ఈరోజు 60-65% దాకా వెళ్ళింది. చాలా సంతోషం ఇస్తూ ఉంది. కొన్ని కోట్ల మంది మహిళల జీవితాలను బాగు చేయడానికి మా ఈ చిన్న స్కీమ్ ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మాది మహిళా ప్రభుత్వం. మహిళల అభివృద్ధి కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం ఇంకా అనేక పథకాలు వాళ్ళ కోసం ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరు మీద పట్టాలు ఇస్తూ ఉన్నాం. వాళ్ళకు ఆర్టీసీ బస్సులను ఇస్తూ ఉన్నాం. పెట్రోల్ బంకులు పెట్టిస్తూ ఉన్నాం. క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మహిళ ఇంటి నుంచి బయటికి వచ్చి ఉత్పాదక రంగంలో వారు భాగస్వాములు కావాలన్న మా ముఖ్యమంత్రి గారి మా ఆలోచనకు ప్రతిరూపంగా ఈరోజు వాళ్ళు కూడా ఆ ఛాలెంజ్ను స్వీకరించి బయటికి వస్తూ ఉన్నారు. మన తెలంగాణ ఎకానమీని ముందు వరుసలో నిలిపేందుకు జనాభాలో సగభాగమైన మహిళలు వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకు వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తారు. ये थे आज की खबरें और आप दीजिए खालिद अली को इजाज़त और आप देखते रहिए एनए न्यूज़।